దివ్య ఎక్కడి నుంచి వచ్చావు? గోపాలపట్నం. వెయిట్ ఎంత ఇది? 90 kgs. ముందు వెళ్ళిన వాళ్ళందరూ ఏం చెప్పారు? వెయిట్ తగ్గితే కానీ అవదన్నారు. ఎవరో తగ్గావు అసలు వెయిట్? ఆ వెయిట్ తోనే కన్సీవ్ అయిపోయావు ఇక్కడ. నేనైతే అసలు ఓవల్యూషన్ ఇండక్షన్ మెడిసిన్స్ కూడా పెట్టలేదు, సప్లిమెంట్స్ తో కన్సీవ్ అయిపోయావే. ఇంకా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓవల్యూషన్ ఇండక్షన్ స్టార్ట్ చేస్తానని లోపల కన్సీవ్. ఎందుకు ఏడుస్తా? వెయిట్ తగ్గొద్దు అని నేను చెప్పట్లేదు. వెయిట్ లాస్కి కూడా ట్రై చేయాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని మంచిగా చేసుకోవాలి. కానీ ఎంతసేపు వెయిటే రీజన్ అని అనుకోకూడదు. అలానే మరీ ఒబేస్గా ఉన్నవాళ్ళు 100, 110, 120 ఉన్నవాళ్ళు ఇప్పుడు అంతా ప్లాన్ చేసేసుకోకండి, బరువు తగ్గకండి అని నేను చెప్పను. వెయిట్ లాస్కి చక్కగా ట్రై చేసుకోండి. మీరు మంచి వెయిట్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే బాగుంటుంది. నువ్వు ఎందుకంత ఏడుస్తున్నావు? మంచి వెయిట్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే బాగుంటుంది. బట్ అలానే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మీరు ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది అనుకుంటా కదా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడాను ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళు చక్కగా సపోర్ట్ చేస్తారో, నీ వెయిటే కారణం, నువ్వు రావుగా ఉన్నావు కాబట్టి అవ్వట్లేదు, ఇలాంటి డైలాగులు ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రం వాళ్ళకి ఎప్పటికీ ప్రెగ్నెన్సీ రాదు. ఆ స్ట్రెస్సే వాళ్ళని తినేస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అలా అనరు కదా. చూసావు నేను ఎలా గెస్ట్ చేశాను? ఫ్యామిలీ సపోర్ట్. లావుగా ఉండండి, బరువు తక్కండి నేను చెప్పట్లేదు. నా మాటలు మరి ట్విస్ట్ చేసుకోకండి. చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి, బట్ స్ట్రెస్ తీసుకోండి.